రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూర్. ఇది ఒక లైవ్ క్లాస్ అండి. ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ రెండు క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి అమీర్పేట హైదరాబాద్, ఇంకొకటి పాలమూరు అంటే మహబూబ్నగర్ జిల్లా. ఇది ఒక లైవ్ క్లాస్. మనం ఈ క్లాస్ లో వాంటెడ్ టు అనే టాపిక్ లో ఉండే 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాం. పిల్లలు మనం ఏ టాపిక్ నేర్చుకుంటున్నాం? వాంటెడ్ టు అనే టాపిక్ లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి, నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా. ముందుగా అసలు ఈ వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ ని ఎప్పుడు వాడాలో చూద్దాం. గతంలో చేయాలని అనుకున్న పనులను తెలియజేయటకు మనం వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ ని యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న ఒక సినిమా చూడాలని అనుకునింటి అంటాం. ఐ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ ఎస్టర్డే అని చెప్పాలి. ఫస్ట్ సూత్రం చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, వాంటెడ్ టు తీసుకోవాలి. సబ్జెక్ట్ వెంటనే వాంటెడ్ టు, తర్వాత V1 తీసుకోవాలి. కోటి వాక్యాలు రాసినా సరే వాంటెడ్ వచ్చినప్పుడు V1 రావాలి. సబ్జెక్ట్ ప్లస్ వాంటెడ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. సూత్రం చెప్పండి పిల్లలు. సబ్జెక్ట్ ప్లస్ వాంటెడ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా ఆబ్జెక్ట్. సో ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో మీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా సూత్రం. సబ్జెక్ట్ తర్వాత వాంటెడ్ టు ఉంది, తర్వాత V1 ఉంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంది. లేదా ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఎక్స్ట్రా వర్డ్స్ అని కూడా ఊహించుకోవచ్చు. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, అక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ వచ్చినా సబ్జెక్ట్ వెంటనే వాంటెడ్ టు తీసుకోవాలి. సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే. నేను ఇప్పుడు తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్ లేపాలి. ఆర్ యు రెడీ? నేను నిన్న ఒక సినిమా చూడాలని అనుకున్నాను. చెక్ చేసుకోండి ఆన్సర్. ఐ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. రైట్ ఆన్సరా? నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్ట్ వి. మేము నిన్న ఒక సినిమా చూడాలని అనుకున్నాం. We wanted to watch a movie yesterday. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి యు. మీరు నిన్న ఒక సినిమా చూడాలని అనుకున్నారు. You wanted to watch a movie yesterday. వెరీ గుడ్. సబ్జెక్ట్ దే బేటా. వారు నిన్న ఒక సినిమా చూడాలని అనుకున్నారు. They wanted to watch a movie yesterday. నెక్స్ట్ సబ్జెక్ట్ హీ. అతడు నిన్న ఒక సినిమా చూడాలని అనుకున్నాడు. He wanted to watch a movie yesterday. సబ్జెక్ట్ షీ. ఆమె నిన్న ఒక సినిమా చూడాలని అనుకుంది. She wanted to watch a movie yesterday. ఇవి జనరల్ సెంటెన్సెస్ అన్నమాట. వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ లో సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఇవన్నీ ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే, పిల్లలంటే 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాం వాంటెడ్ టు అనే టాపిక్ లో. అంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, లేదా పాజిటివ్ క్వశ్చన్స్ నెగిటివ్ క్వశ్చన్స్ అనుకోండి, లేదా ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. మళ్ళీ వినండి, ఇవి పాజిటివ్ సెంటెన్సెస్, ఇవి నెగిటివ్ సెంటెన్సెస్, ఇవి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఇవి నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇలాగైనా గుర్తుపెట్టుకోండి. లేదా పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. ఇది సెకండ్ ఈజీగా ఉంది చూడండి. అంటే ఈ టాపిక్ లో మనము పాజిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి నేర్చుకుంటున్నాం. అలాగే పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుంటున్నాం. ఆర్ యు రెడీ? రైట్. ఇప్పుడు ఐ అనే సబ్జెక్ట్ పైన నేను తెలుగులో వాక్యం ఇస్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. ఆర్ యు రెడీ? నేను నిన్న ఒక పెన్ కొందామని అనుకున్నాను. చెక్ చేసుకోండి. ఐ వాంటెడ్ టు బై ఏ పెన్ ఎస్టర్డే. ఓకే, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్. నేను నిన్న ఒక పెన్ను కొనాలని అనుకోలేదు. వినండి, చెక్ చేసుకోండి బేటా. ఐ డిడ్ నాట్ వాంట్ టు బై అనాలి. పాజిటివ్ లోనేమో వాంటెడ్ ఉంది, ఐ వాంటెడ్ అనాలి. కొందామని అనుకున్నా కాబట్టి వాంటెడ్ అనాలి. ఐ వాంటెడ్ టు బై ఏ పెన్ ఎస్టర్డే. నెగిటివ్ లో వాంటెడ్ టు రాదు, ఎందుకంటే డిడ్ అనే పాజిటివ్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది కాబట్టి ఐ డిడ్ నాట్ వాంట్ టు బై అనాలి. డిడ్ నాట్ వాంటెడ్ అనొద్దు. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్. నేను నిన్న ఒక పెన్ను కొందామని అనుకున్నానా? డిడ్ ఐ వాంట్ టు బై ఏ పెన్ ఎస్టర్డే. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్. నేను నిన్న ఒక పెన్ను కొనాలని అనుకోలేదా? డిడ్ంట్ ఐ వాంట్ టు బై ఏ పెన్ ఎస్టర్డే. నేను 4 చదువుతాను, మీరు చెక్ చేసుకోండి. నేను నిన్న ఒక పెన్ను కొందామని అనుకున్నాను. ఐ వాంటెడ్ టు బై ఏ పెన్ ఎస్టర్డే. ఓన్లీ ఒక పాజిటివ్ లో మాత్రమే వాంటెడ్ టు వస్తుంది. ఇక్కడ ఓన్లీ వాంట్ టు వస్తుంది. నేను నిన్న ఒక పెన్ను కొనాలనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు బై ఏ పెన్ ఎస్టర్డే. నేను నిన్న ఒక పెన్ను కొందామని అనుకున్నానా? డిడ్ ఐ వాంట్ టు బై ఏ పెన్ ఎస్టర్డే. నేను నిన్న ఒక పెన్ను కొనాలని అనుకోలేదా? డిడ్ంట్ ఐ వాంట్ టు బై ఏ పెన్ ఎస్టర్డే. క్లియర్ బేటా? నెక్స్ట్ వి. మేము నిన్న ఒక సినిమా చూడాలని అనుకున్నాము. చెక్ చేసుకోండి. వీ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. నెక్స్ట్ మేము నిన్న ఒక సినిమా చూడాలని అనుకోలేదు. యూ డిడ్ నాట్ వాంటెడా? యూ డిడ్ నాట్ వాంటా? యూ డిడ్ నాట్ వాంట్ టు. మీరు నిన్న ఒక సినిమా చూడాలని అనుకున్నారా?
డిడ్ యూ వాంట్ టు వాచ్ ఏ మూవీ ఎస్టర్డే? మీరు నిన్న ఒక సినిమా చూడాలని అనుకోలేదా? డిడెంట్ యూ వాంట్ టు వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. ఇప్పుడు సబ్జెక్ట్ దే. బాగా వినండి. వారు నిన్న హైదరాబాద్ కు రావాలని అనుకున్నారు. దే వాంటెడ్ టు కమ్ టు హైదరాబాద్ ఎస్టర్డే. ఇప్పుడు నెగిటివ్ చెప్పాలి. వారు నిన్న హైదరాబాద్ కు రావాలని అనుకోలేదు. చెక్ చేసుకోండి. దే డిడ్ నాట్ వాంట్ టు కమ్ టు హైదరాబాద్ ఎస్టర్డే అనాలి కానీ దే డిడ్ నాట్ వాంటెడ్ అనొద్దు. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్. వారు నిన్న హైదరాబాద్ కు రావాలని అనుకున్నారా? డిడ్ దే వాంట్ టు కమ్ టు హైదరాబాద్ ఎస్టర్డే. నెగిటివ్ క్వశ్చన్ బెటర్. వారు నిన్న హైదరాబాద్ కు రావాలని అనుకోలేదా? డిడ్ంట్ దే వాంట్ టు కమ్ టు హైదరాబాద్ ఎస్టర్డే. ఓకే బెటర్. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి హీ. అతడు నిన్న ఒక పాట పాడాలని అనుకున్నాడు. హీ వాంటెడ్ టు సింగ్ ఎ సాంగ్ ఎస్టర్డే. అతడు నిన్న ఒక పాట పాడాలని అనుకోలేదు. హీ డిడ్ నాట్ వాంట్ టు సింగ్ ఎ సాంగ్ ఎస్టర్డే. అతడు నిన్న ఒక పాట పాడాలని అనుకున్నాడా? డిడ్ హీ వాంట్ టు సింగ్ ఎ సాంగ్ ఎస్టర్డే. అతడు నిన్న ఒక పాట పాడాలని అనుకోలేదా? డిడ్ంట్ హీ వాంట్ టు సింగ్ ఎ సాంగ్ ఎస్టర్డే. చివరి సబ్జెక్ట్ వచ్చేసి షీ. ఆమె లాస్ట్ ఇయర్ లండన్ వెళ్దామని అనుకుంది. షీ వాంటెడ్ టు గో టు లండన్ లాస్ట్ ఇయర్. వాంటెడ్ టు వస్తుంది. ఆమె లాస్ట్ ఇయర్ లండన్ వెళ్ళాలని అనుకోలేదు. షీ డిడ్ నాట్ వాంటెడ్ వాంట్ టు. షీ డిడ్ నాట్ వాంట్ టు గో టు లండన్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ఆమె లాస్ట్ ఇయర్ లండన్ వెళ్దామని అనుకుందా? డిడ్ షీ వాంట్ టు గో టు లండన్ లాస్ట్ ఇయర్. ఆమె లాస్ట్ ఇయర్ లండన్ వెళ్దామని అనుకోలేదా? డిడ్ంట్ షీ వాంట్ టు గో టు లండన్ లాస్ట్ ఇయర్. ఇవి 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇప్పుడు కాంపిటీషన్ బాయ్స్ వర్సెస్ గర్ల్స్. రైట్, తీసుకో బాబు, పర్లేదు. ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బాయ్స్ ప్రశ్నలు అడిగితే గర్ల్స్ చెప్పాలి, గర్ల్స్ అడిగితే బాయ్స్ చెప్పాలి. యు అనే సబ్జెక్ట్ పైన ఏవైనా 4 వాక్యాలు ఇవ్వు. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఇవ్వు. యు అనే సబ్జెక్ట్ పైన. మీరు ఆస్ట్రేలియా వెళ్ళాలనుకున్నారు. మైక్ ఇచ్చేసి. You want to go to Australia. రాంగ్ ఆన్సర్. అనుకున్నారు కదా, అనుకుంటుంటే వాంట్ టు. అనుకున్నారు చెప్పండి ఏమొస్తుందమ్మా? యు వాంటెడ్ టు గో టు ఆస్ట్రేలియా. You wanted to go to Australia. మళ్ళీ నెగటివ్ లో చెప్పాలి. మీరు ఆస్ట్రేలియా వెళ్ళాలని అనుకోలేదు. వెరీ గుడ్. You didn't want to go to Australia. వెరీ గుడ్ బెటర్. నెక్స్ట్ మీరు ఆస్ట్రేలియా వెళ్ళాలనుకున్నారా? Did you want to go to Australia? మీరు ఆస్ట్రేలియా వెళ్ళాలనుకోలేదా? Didn't you want to go to Australia? వండర్ఫుల్. ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ అడగాలి. సబ్జెక్ట్ దే బేటా. వారు చెన్నై వెళ్ళాలనుకున్నారు. They wanted to go to Chennai. వారు చెన్నై వెళ్ళాలనుకోలేదు. They didn't want to go to Chennai. వారు చెన్నై వెళ్ళాలనుకుంటున్నారా? అనుకున్నారా? Did they want to go to Chennai yesterday? వారు చెన్నై వెళ్ళాలనుకోలేరా? Didn't they want to go to Chennai yesterday? ఎస్టర్డే ఆమె నిన్న అనలేదు కదా. Didn't they want to go to Chennai? ఇప్పుడు బాయ్స్ అడుగుతారు. ఆమె నిన్న ఒక సినిమా చూడాలని అనుకుంది. ఆమె నిన్న ఒక సినిమా చూడాలని అనుకుంది. She wanted to watch a movie yesterday. వాంటెడ్ టు. కరెక్టా బేటా? ఆమె నిన్న ఒక సినిమా చూడాలని అనుకోలేదు. బాగా వినండి. She didn't want to watch a movie yesterday. కరెక్టా? ఆమె నిన్న సినిమా చూడాలని అనుకుందా? Did she want to watch a movie yesterday? ఆమె నిన్న ఒక సినిమా చూడాలని అనుకోలేదా? Didn't she want to watch a movie yesterday? ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్ బేటా. ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ అడుగుతున్నారు. రెడీగా ఉండండి. So she completed. బాయ్సా? షీ అయిపోయింది కదా. హీ సబ్జెక్ట్ హీ. అతను నిన్న చెస్ ఆడాలని అనుకున్నాడు. He wanted to play chess yesterday. అతను నిన్న చెస్ ఆడాలని అనుకోలేదు. He didn't want to play chess yesterday. అతను నిన్న చెస్ ఆడాలని అనుకున్నాడా? Did he want to play chess yesterday? అతను నిన్న చెస్ ఆడాలని అనుకోలేదా? Didn't he want to play chess yesterday? నువ్వు లే బాబు. సురేష్
గర్ల్స్ లలో ఎవరినైనా ఒక తెలుగు వాక్యం ఇవ్వు, వాళ్ళు ఇంగ్లీష్ చెప్పేస్తారు. ఇచ్చేయండి. అడగండి. మీరు నిన్న ఇన్స్టిట్యూట్ కి రావాలనుకున్నారా? మైక్ ఇచ్చేసాను. మీరు నిన్న ఇన్స్టిట్యూట్ కు రావాలని అనుకున్నారు. Did you want to come to institute yesterday? వండర్ఫుల్. మీరు బాయ్స్ అడగండి అమ్మా, ఎవరినైనా బాయ్స్ అడగండి. నరేష్ కిడప్. బాబు నరేష్ అడగండి. మైక్ అక్కడ పాస్ చేయండి. నరేష్ అడగండి. వారు నిన్న చెన్నై వెళ్ళాలనుకోవట్లేదు. అనుకోలేదు. Didn't they want to go to Chennai yesterday? బాగా విను. వారు నిన్న చెన్నై వెళ్ళాలనుకోలేదు. అనుకోలేదు. Didn't they want? రాంగ్ ఆన్సర్. కూర్చో. They did. కూర్చో బాబు. ఛాన్స్ ఇస్ వన్. మైక్ వినేకి ఇచ్చేసి. వారు నిన్న చెన్నై వెళ్ళాలనుకోవట్లేదు. అనుకోలేదు. They did not go to Chennai. రాంగ్ ఆన్సర్. కూర్చో. రాంగ్ ఆన్సర్. కూర్చో. ఎవరు చెప్తారు? హూ ఇస్ రెడీ? వారు నిన్న చెన్నై వెళ్ళాలనుకోలేదు. They didn't want to go to Chennai yesterday. కానీ గర్ల్స్ ఏ విన్ అయ్యారు. రాంగ్ ఆన్సర్ చెప్పారు. క్లాప్స్ ఫర్ ద గర్ల్స్. రైట్. ఇప్పుడు ఉమ్మడిగా బాయ్స్ అందరు కలిపి చెప్పాలి. వారు నిన్న మార్కెట్ కి వెళ్ళాలని అనుకున్నారు. They wanted to go to market yesterday. వారు నిన్న మార్కెట్ కి వెళ్ళాలని అనుకోలేదు. They did not want to go to market yesterday. వారు నిన్న మార్కెట్ కి వెళ్ళాలని అనుకున్నారా? They wanted to go to market yesterday. వారు నిన్న మార్కెట్ కి వెళ్ళాలనుకోలేదా? Didn't they want to go to market yesterday? Claps for them. Right. ఇప్పుడు గర్ల్స్ అడుగుతా. ఆమె నిన్న ఒక పాట పాడాలని అనుకుంది. చెక్ చేసుకోండి. షీ వాంటెడ్ టు సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఒక పాట పాడాలని అనుకోలేదు. షీ డిడ్ నాట్ వాంట్ టు సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఒక పాట పాడాలని అనుకుందా? డిడ్ షీ వాంట్ టు సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. నెక్స్ట్ చివరిది. ఆమె నిన్న ఒక పాట పాడాలని అనుకోలేదా? Didn't she want to sing a song yesterday? Claps for the girls. Right. So ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో ఇది ఒక లైవ్ క్లాస్ అండి. చూస్తున్నారు కదా ఇక్కడ పిల్లలు ఆడుతూ పాడుతూ ఎంత ఈజీగా నేర్చుకుంటున్నారు. వీళ్ళందరూ 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ 90% స్టూడెంట్స్ అంతా ఫుల్ డే బ్యాచ్ లో అడ్మిషన్ తీసుకున్నారు. వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే మహా ఆంగ్ల యజ్ఞంలో భాగస్వాములు అయ్యారు. మీరు కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలు యూట్యూబ్ లో ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చూసుకుంటారు వింటారు చెప్పండి. మీరేం బాధపడకండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. ఇది ఆంగ్ల యజ్ఞం. ఎన్ని ఛానల్స్ చూసారు ఇప్పటి వరకు? ఇది 20 ఛానల్ 1000 ఛానల్. గత 2-3 సంవత్సరాల నుంచి కొందరైతే 10 years నుంచి యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉన్నారు. మీరే ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. సంవత్సరాలు నేర్చుకుంటారండి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. మీరు గురువు దగ్గరికి వెళ్లకుండా ఇంకా 20 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చూసినా మీకు ఇంగ్లీష్ రాదు. వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ వినిపిస్తుంది కానీ అనిపించదు కదా. ఇక్కడ గురువు వినిపిస్తాడు అనిపిస్తాడు. కాబట్టి లాంగ్వేజ్ ఓన్లీ వింటే రాదు, అంటేనే వస్తుంది. పిల్లలు ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేజ్ఞం. సో ఈ పిల్లలు జై ఆంగ్లేజ్ఞం ఎందుకని అంటున్నారంటే ఇక్కడ మేము మంచి పనులు చాలా చేస్తున్నాం. ఒకరు చెప్పండి ఏం చేస్తున్నారని మీరు అడుగుతున్నారా? చూడండి ఏం చేస్తున్నాము. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు ఇక్కడ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఉంటుంది. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 అంటే డైలీ 7 hours. ఫీజు జస్ట్ 7,000+ మాత్రమే. చాలా తక్కువ ఫీజు తోటి. జనరల్ గా మీకు బయట 1 hour టీచింగ్ చేయడానికే 7,000-8,000 తీసుకుంటుంటారు. మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే బ్యాచ్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి జస్ట్ 7,000+ ఫీజు ఉంది ఇక్కడ. ఆ 7,000 పే చేయడానికి కూడా వీలు కాని వాళ్ళకి కంప్లీట్ గా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాం. అందుకోసమే ఇక్కడ ఉండే విద్యార్థులు ప్రేమతోటి జై ఆంగ్ల యజ్ఞం అంటున్నారు. అంటే ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో రన్ చేస్తున్నాం. సో మరి ఫ్రీ ఎవరికంటే డిగ్రీ లేదా బీటెక్ వరకు ఫస్ట్ క్లాస్ నుంచి మొత్తం ప్రభుత్వ స్కూల్స్ కాలేజెస్ లో చదివిన పిల్లలకి కులం మతం లేకుండా, ప్రాంతం లేకుండా, ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, ఆర్థికంగా ఇబ్బందులు ఉండే ప్రతి
సరస్వతి పుత్రికకు పుత్రుడికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాం మేమందరం చప్పట్లతో. సో మరి ఫ్రీ ట్రైనింగ్ అంటే మీకు చాలా డౌట్స్ వస్తాయి, మంచిగా నేర్పిస్తారో లేదో. మరి 1 లక్ష రూపాయలు ఫీజు తీసుకొని రండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఫీజులు ఇచ్చే వాళ్ళైనా ఫ్రీ అడ్మిషన్ అయిన వాళ్ళైనా ఒకటే తరగతి గదిలో ఉంటారు. మీరు అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. నన్ను మీ తండ్రిలాగా నమ్మి మీరు లగేజ్ తీసుకొని వచ్చేసేయండి. మీరు ఓన్లీ హాస్టల్ ఫీజు మాత్రమే చెల్లించండి. ఇక్కడ ఒక యూనిఫామ్ ఇస్తారు, ఎవరైతే ఫ్రీగా అడ్మిషన్ తీసుకుంటారో ఆ యూనిఫామ్ కి మాత్రం 600 to 700 ఛార్జ్ చేస్తారు. ఆ యూనిఫామ్ లో రావాలి. సో మిగతా వాళ్ళకి ప్రైవేట్ విద్యా సంస్థలలో చదువుతున్న వాళ్ళకి ఫీజు జస్ట్ 7,000 ప్లస్ మాత్రమే ఉంది. సో మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీష్ నేర్చుకుంటే 1000 ఏనుగుల ఎనర్జీ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ది గ్యారంటీ లేదు, వస్తుంది కానీ ఎప్పుడు వస్తుందో మనకే క్లారిటీ ఉండదు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో, ఎప్పుడు జాబ్ వస్తుందో, ఎప్పుడు కండక్ట్ చేస్తారో మనకు ఒక క్లారిటీ లేదు. కాబట్టి ఇంగ్లీష్ కనుక ఎక్సలెంట్ గా నేర్చుకుంటే 24 గంటలు ఏదో ఒక జాబ్ సంపాదిస్తారు. కాబట్టి మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీష్ అంటే మీరేం భయపడకండి. ఇంగ్లీష్ అనే పదము ఈ తోటి స్టార్ట్ అవుతుంది. ఈ అంటే ఈజీ, ఈ అంటే ఎంజాయ్, ఈ అంటే ఎంపరర్. ఎస్, మీరు కనుక ఇంగ్లీష్ నేర్చుకుంటే 1000 ఏనుగుల ఎనర్జీని మీరు సంపాదించగలరు. మీకు టన్నుల కొద్ది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. 24 hours లో ఎక్కడైనా జాబ్ సంపాదించగలరు. కాబట్టి మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. సో మీకు మరొకసారి మేము స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. 7 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వారికి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న సంచలన శుభవార్త. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, గృహిణులకు మరియు విద్యార్థులకి కలం కాగితం లేకుండా మైమరపించే మంత్రాల్లాంటి అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. ఈ 7 రోజుల శిక్షణకు వచ్చే వారికి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.